హాయ్ హలో మా వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఈ వీడియో ఎలా దేనికంటే కనుక రీసెంట్గా అయితే కనుక ఎగ్జామ్స్ అయితే వస్తున్నాయి. సో నేను ఎలా ప్రిపేర్ అవుతానో ఏంటో అని చెప్పేసి మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మీకు హాల్ టికెట్ చూపిస్తాను. అది ఈ మంత్ 7th నుంచి అయితే నాకు ఎగ్జామ్స్ జరుగుతాయి. సో నేను ఎలా ప్రిపేర్ అవుతానో చిన్న బ్లాగ్లా తీసి మీకు పెడతాను. సో జాగ్రత్తగా వినండి. అండ్ అలాగే మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి చాలా మీకు టిప్స్ ఇస్తూ ఉంటాను. సో అదనమాట. అండ్ మీరు ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేయండి మా, ఎందుకంటే నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాను. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే నా వీడియో నోటిఫికేషన్ మీకు చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది అనమాట, మిస్ అవ్వకుండా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎనీ ఎగ్జామ్, మీరు 10th క్లాస్ అయినా సరే, ఇంటర్ అయినా సరే, డిగ్రీ అయినా సరే, ఇప్పుడు నా పీజీ అయినా సరే, సో మీరు ఏం చేయాలరా అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది సిలబస్ కాపీ. సో సిలబస్ కాపీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, మీకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, సో ఆ సిలబస్లో యూనిట్స్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, యూనిట్కి వచ్చి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అని చెప్పేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ప్రీవియస్గా అంటే రీసెంట్గా నేను అంటే ఇప్పుడు నాది 2nd సెమిస్టర్ జరుగుతుంది కాబట్టి బిఫోర్ అంటే మా సీనియర్స్ పేపర్, మా సూపర్ సీనియర్స్ పేపర్ అంటే 2 years పేపర్ అయితే నేను తీసుకుంటాను అనమాట ప్రతి సబ్జెక్ట్కి. సో ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ అవుతానంటే ఇవన్నీ రిసోర్సెస్ అనమాట. ఏంటి ఇదొకటి, తర్వాత నేను ప్రీవియస్ తీసుకున్న మోడల్ అదే సెమిస్టర్ పేపర్స్ అంటే మా సీనియర్స్ది, మా సూపర్ సీనియర్స్ది. సో వీళ్ళన్ని పేపర్స్ తీసుకున్న తర్వాత ఇవన్నీ నా రిసోర్సెస్ ఇప్పుడు నేను ఏం చేయాలి, ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయని చెప్పి చూసుకున్న తర్వాత ఫస్ట్ నేనేం చేస్తానంటే ఆ మోడల్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో అంటే మా ప్రీవియస్ వాళ్ళు రాసినవి, సో ముందు అవి ప్రిపేర్ అవుతూ ఉంటాను. ఆ తర్వాత ఇంకా యూనిట్ వైజ్గా యూనిట్లో స్టార్టింగ్ 5 టాపిక్స్ అండ్ ఎండింగ్ 5 టాపిక్స్ ప్రతి యూనిట్లో సేమ్ ఇంతే కేటగిరీ చేసుకుంటా, డిబేట్ చేసుకుంటా, నీట్గా ప్రిపేర్ అవుతా. సో ఇలా చేసుకుంటా పోతే మీకు ఏమైతుంటే కనుక ఫస్ట్ ఒక క్లారిటీ వచ్చింది అసలు ఏంటి ఎలా అని చెప్పేసి. నేను బేసిక్గా ఇప్పుడు ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే కనుక నేను డిగ్రీ వరకు నేను ఎలా ఆలోచించానంటే యాజ్ స్టూడెంట్ లాగే ఆలోచించాను నేను. బట్ నేను ఫెయిల్ అయిన తర్వాత డిగ్రీలో కొన్ని సబ్జెక్టులు నేను ఫెయిల్ అవ్వడం జరిగింది. సో ఆ ఫెయిల్ అవ్వడం తర్వాత నేనేం చేశానంటే ఎందుకు నేను స్టూడెంట్లో ఆలోచించాలి, ఇప్పుడు నాకు ఎవరైతే నా పేపర్ని కరెక్షన్ చేస్తారో వాళ్ళలాగా ఎందుకు ఆలోచించకూడదు, ఆ మేడం లాగా సార్ లాగా ఎందుకు ఆలోచించకూడదు. సో వాళ్ళ యొక్క ఎన్రోల్మెంట్ ఎలా ఉండిద్ది, వాళ్ళు ఏ కేటగిరీలో చూస్తారు, మన మార్క్స్ ఎలా వేస్తారు అని చెప్పేసి ఎందుకు ఆలోచించకూడదు. సేమ్ నేనే ఆలోచించాను. నేను ఇంకా స్టూడెంట్ లాగా ఆలోచించడం మానేసాను. ఇప్పుడు నేనే ఒక పేపర్ కరెక్షన్ చేస్తాను. సో నేను ఎలా కరెక్ట్ చేసుకుంటాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంటే నేను రాసిన పేపరు ఒక మేడమే 1 గంట చేయరు. సో మా క్లాసు దాదాపు 66 మంది ఉన్నారు. 66 మందిని ఒకే టీచర్ కరెక్షన్ చేయాలి, లేకపోతే 66లో 30 మంది ఒకే టీచర్ చేయాలి. 30 పేపర్లు ఒక టీచర్ చేయాలంటే, ఒకసారి చేయాలంటే ఎలా చేస్తాడు, వాళ్ళకి ఎన్ని పేషెన్స్ ఉండాలి, ప్రతి లైన్ చదువుకుంటే చేస్తాడా, చేయడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి పేపర్ అంటే ఒక బుక్లెట్ కరెక్షన్ చేస్తే 5 రూపీస్ వస్తాయి. సో అలాగ నేను మెల్లమెల్లగా చేసుకుంటా పోతే నాకు 5 రూపీస్తో నాకు ఆ రోజు ఎలా గడిచిద్ది, నాకు అమౌంట్ అయితే కావాలి కదా ఇన్స్టెంట్గా. సో నేను అలా ఆలోచించి నేనేం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నువ్వు ఏ క్వశ్చన్ అయితే ప్రజెంటేషన్ చేస్తావో అది మెయిన్. సో ఆ క్వశ్చన్ వల్ల ఆ కరెక్షన్ చేసే మేడంకో సార్కో నీ మీద ఒక అవగాహన ఏమంటారు, ఒక ఎస్టిమేషన్ చేస్తారనమాట, వీడు చదివేవాడా చదవనాడా అని చెప్పేసి. సో అవి మెల్లమెల్లగా కరెక్షన్ చేసుకుంటే వెళ్తూ ఉంటారు. సో ఇంక ప్రీవియస్ తర్వాత నీకు ఎలాంటి కొట్టివేతలు లేకుండా నీట్గా రైటింగ్ ఉంచుకొని కొంచెం ప్రజెంటేషన్ అంటే సైడ్ ఎడింగ్స్ అని, తర్వాత ఏవైతే స్టార్టింగ్ లెటర్స్ కొంచెం మనం బోల్డ్ చేసి రాయడం కానీ, లైక్ ఎలా అంటే బిగ్ లెటర్స్ రాయడం. సో అలా నీట్గా ప్రాసెస్ కింద రాసుకుంటా పోయి తర్వాత మనకి మార్క్స్. సో తర్వాత ఇంకేం చేస్తారంటే ఇప్పుడు మార్క్స్ వేయాలి. ఓకే నీట్గా ప్రజెంటేషన్ చేస్తావు, ఫస్ట్ క్వశ్చన్ మంచిగా రాస్తావు, మంచిగా చేసావు. దాని తర్వాత నువ్వు ఎలా చేయాలంటే కనుక 3 marks క్వశ్చన్ అయితే 1 పేపర్ రాయటం, 5 marks క్వశ్చన్స్ అయితే 2 పేపర్స్ రాయటం, అదే 7 marks క్వశ్చన్ అయితే 3 పేపర్స్ రాయటం, అండ్ అలాగే 10 marks క్వశ్చన్ అయితే కనుక ఒక 4 pages 5 pages రాయడం. అంటే నేను ఒక్క సైడే చెప్తున్నా, పేజ్ అంటే మీరు ఇలా అనుకోవాలి, జస్ట్ పేపర్ వైజ్. సో ఇలా రాసుకుంటా పోతే ఏమైందంటే కనుక మార్క్స్ ఎక్కువ గెయిన్ చేస్తారు అనమాట. ఎందుకంటే నువ్వు ఎంత నీట్గా రాసినా, ఎంత కంటెంట్ రాసినా, అంటే నువ్వు రాసింది ఓకే, బట్ మేడం అంటే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది. సో ఇప్పుడు మనం కలెక్షన్ చేయాలంటే కనుక ఒక రోజుకి వచ్చి ఒక 100 పేపర్లు నేను చేయాలి, ఎందుకంటే నాకు అమౌంట్ కావాలి ఇన్స్టెంట్గా. సో నేను ఎలా కలెక్షన్ చేయాలి, నేను మెల్లగా ఒక్కొక్కటి నాలెడ్జ్ నేను టెస్ట్ చేయడానికి ఒక్కో లైన్ అయితే నేను చేయను కదా. సో నేనేంటంటే నాకు ఫస్ట్ పేజీ నాకు ఎలా అయితే కనబడిందో మిగతాయి కూడా అలాగే కనబడతాయని చెప్పి నేను అనుకుంటా. సో అదే విధంగా నేను కలెక్షన్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా అయితే కరెక్షన్ చేస్తారు. సో ఇది మీరేంది
ప్రాపర్గా ఒక సబ్జెక్టు గురించి తెలుసుకోండి ఫస్ట్. ఆ సబ్జెక్ట్లో ఎన్ని యూనిట్లు ఉండే, ఎన్ని టాపిక్స్ ఉండే, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. అండ్ అలా ఈ ఎగ్జామ్ తర్వాత అంటే మన సీనియర్స్ సూపర్ సీనియర్స్ రాసుకున్న పేపర్స్ గ్యాదర్ చేసుకోండి. ముందు అవి ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత ఇంకా యూనిట్ వైజ్గా, యూనిట్కి వచ్చి స్టార్టింగ్ 5 టాపిక్స్, ఎండింగ్ 5 టాపిక్స్, యూనిట్కి వచ్చి ఇంక చాలు. ఇంకా అది కూడా మీరు 1 by 1 నీట్గా చేసుకుంటారండి. ఓన్లీ సైడ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, నీట్గా ప్రజెంటేషన్ చేయండి. అండ్ ఇలాగే ఓకే బ్రో, నువ్వు థియరికల్గా అయితే నువ్వు ఓకే బాగానే చెప్పావు, మరి ఇప్పుడు ప్రాబ్లమేటిక్గా ఏం చేయాలంటే కనుక, ప్రాబ్లమేటిక్ అయితే కనుక నేను ముందే చెప్తున్నామా, మీరు 1 నైట్లో అయితే మీరు ప్రిపేర్ అయ్యి పాస్ అయితే అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే థియరీ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్కి వెళ్ళలేదు, నేను గూగుల్లో సెర్చ్ చేసినా వస్తాయి. బట్ ప్రాబ్లమేటిక్ ఎలా, మీరు ప్రాపర్గా డే టు డే మీరు ప్రాక్టీస్ అవుతూనే ఉండాలి. ప్రాబ్లమేటిక్ మీరు సబ్జెక్ట్ పాస్ అవ్వాలంటే. సరే బ్రో అయిందేదో అయిపోయింది, ఇంకా ఇప్పటి వరకు నేను ప్రిపేర్ అవ్వలేదు, నాకు 2 daysలో ఎగ్జామ్స్ అన్నారు అంటారా, నేనేం చేస్తానంటే నీట్గా అవి కూడా అంతే సేమ్ యూనిట్ వైజ్ టాపిక్స్ చూసుకోండి. యూట్యూబ్లో సెర్చ్ చేయండి. యూట్యూబ్లో మనకి చాలా మంది చెప్పేవాళ్ళు ఉన్నారు క్లియర్ కట్గా, ఒక్కో ప్రాబ్లం ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. అలా ప్రిపేర్ అవ్వండి. అలా ప్రిపేర్ అయినా సరే మీరు టోటల్గా మార్క్స్ అయితే గెయిన్ చేయలేరు, జస్ట్ పాస్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రాబ్లమేటిక్ అనేది మనం ఎవ్రీడే ప్రాక్టీస్ అవుతూనే ఉండాలి, ఒక్క రోజులో వచ్చేది కాదు అది. సో అది మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ అలాగే మీరు మంచిగా ఎగ్జామ్స్ రాయండి. ఈ ప్రిన్సిపల్స్ మీరు ఫాలో అవ్వండి. బట్ ఫాలో అవుతే కనుక మీకు ఇంప్రూవ్మెంట్ అనేది అర్థమవుతుంది. బట్ క్లారిటీ అయితే ఉండాలి ప్రతి సబ్జెక్ట్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసారంటే. బై.